కుకింగ్, క్లీనింగ్, మాపింగ్, అలాగే డూయింగ్ ద లాండ్రీ అండ్ దెన్ డూయింగ్ ద డిషెస్. ఈ పనులతోని మీ లైఫ్ ప్రతిరోజు గడుస్తుందా? పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం కుకింగ్, క్లీనింగ్, మాపింగ్ లేదా లాండ్రీ, డూయింగ్ ద డిషెస్, ఈ పనులే లైక్ ఎవ్రీ డే. ఇవాళ నిన్న అవే పనులు చేశారు, ఇవాళ అవే పనులు చేస్తున్నారు, రేపు అవే పనులు చేస్తున్నారా? అండ్ మీకు లైఫ్ బోరింగ్ అనిపిస్తుందా? మీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు, మీరు ఒక్కరే ఇంట్లో ఉంటున్నారు. ఈ పనులతోనే మీ లైఫ్ అంతా గడిచిపోతుంది. మీకు అలా కూర్చున్నప్పుడు ఖాళీగా ఏంట్రా జీవితం, నాకు ఏదో ఒకటి చేయాలని ఉంది, నాకు బయటికి వెళ్ళి వర్క్ చేయాలని ఉంది, లేదా ఇంట్లో ఒక బిజినెస్ సెటప్ చేసుకోవాలని ఉంది, కానీ అంటే am I eligible for this అని మీరు మిమ్మల్ని అడుగుతూ ఉంటారా? Do you talk to yourself like this? Do you feel bad that నేను ఇంకా దేనికి పనికిరానేమో, జస్ట్ నేను హౌస్ వైఫ్గానే ఉండగలనేమో, నేను ఈ పనులు మాత్రమే చేయగలను, ఇంకేం చేయలేనా అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ, లేదా చేయలేను అని మిమ్మల్ని మీరు డిసప్పాయింట్ చేసుకుంటూ వరీ అవుతున్నారా? మార్చేద్దాం. మీకు నేను ఇంగ్లీష్ నేర్పించబోతున్నాను. ఐ హోప్ ఈ అందరికీ అర్థమైనట్లుంది. ఈ వీడియో నేను ప్రత్యేకించి హౌస్ వైఫ్స్ కోసం చేస్తున్నానండి. ఎవరైతే బిజీగా అంటే వాళ్ళ లైఫ్ కూడా బిజీగా ఉంటుంది. మనం అనుకుంటాం బయటికి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళ లైఫ్ మాత్రమే బిజీగా ఉంటుందని, కానీ కాదండి. హస్బెండ్ బయటికి వెళ్ళాలి అంటే ఇంట్లో వైఫ్ అన్నీ రెడీ చేయాలి. హస్బెండ్ అడుగుతారు, ఐరన్ చేసిందా లేదా షర్ట్, లేదా ఫుడ్ రెడీ అయిందా, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా, నా షూస్ వాష్ చేసావా లేదా, నా బట్టలు వాష్ చేసావా లేదా, నా బెల్ట్ ఎక్కడుంది, ఇవన్నీ అడిగినప్పుడు టకటక అందించడానికి ఎవరు ఉంటారు? ఆబ్వియస్లీ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్. అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేసుకోరు కాబట్టి పిల్లలకి చేయవలసినంత మదర్ అన్ని పనులు చేస్తారు. అయితే ఇవన్నీ చేయడం తప్పు కాదు, చెయ్యాలి. బికాస్ దే ఆర్ అవర్ ఫ్యామిలీ, యూ హ్యావ్ టు కేర్ ఫర్ దెమ్. అట్ ద సేమ్ టైం మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఒక బిజినెస్ లేదా మీరు ఏదో ఒక వర్క్ చేయాలనుకుంటున్నారు, మీ లైఫ్లో మీకు ఏదో ఒక డ్రీమ్ ఉంది. ఐ రిమెంబర్ ఇన్ మై కమ్యూనిటీ కొంతమంది హౌస్ వైఫ్స్ జాయిన్ అయినప్పుడు వాళ్ళతో నేను 1-on-1 కాల్లో కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మ్యామ్ నాకు పెళ్ళికి ముందు ఒక జాబ్ చేసేదాన్ని, నాకు ఏదో ఒకటి చేయాలని కోరుకుండేది, కానీ పెళ్ళి అయిపోయాక నేను అన్నీ వదిలేసుకున్నాను. పెళ్ళి తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అట్లా వీటితోనే అయిపోయింది నా లైఫ్ అంతా. నేను ఏదో ఒక ఉంది డ్రీమ్, బట్ ఏం చేయలేకపోతున్నాను అని ఎంతోమంది దగ్గర విన్నాను. కొంతమంది అయితే అట్ ద ఏజ్ ఆఫ్ 60-50 పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాక, లేదా పిల్లలకి జాబ్స్ అవి వచ్చేసి వాళ్ళు సెటిల్ అయిపోయాక ఫ్రీ అయ్యి వచ్చి కమ్యూనిటీలో జాయిన్ అయ్యి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు చేసే పనులన్నీ మీరు చేస్తూ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి. అయితే ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి ఇంపార్టెంట్ అంటే చెప్తాను. రీసెంట్లీ ఒక స్టూడెంట్ మా కమ్యూనిటీలో లలిత గారు అని, ఆవిడ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు ఈ కమ్యూనిటీలోకి జాయిన్ అవ్వకముందు. అయితే ఆవిడ దగ్గర మంచి స్కిల్ ఉంది, మంచి టాలెంట్ ఉంది, బట్ ఇంటర్వ్యూకి వెళ్తే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగాలేవండి, నేర్చుకొని ఆ తర్వాత ఇంటర్వ్యూస్కి రండి అని చెప్పారు. షీ ఫెల్ట్ రియలీ బ్యాడ్. అంటే నాకు స్కిల్ ఉంది, జస్ట్ ఇంగ్లీష్ నన్ను ఆపేస్తుందా అని. ఇమీడియట్లీ ఎలా అయినా నేర్చుకోవాలని వాళ్ళ డాటర్ చెప్తే, అమ్మ నువ్వు నేర్చుకో అమ్మా ఇంగ్లీష్ అని చెప్పి వాళ్ళ డాటర్ ఒక ప్లాట్ఫామ్ సర్చ్ చేసి, అంటే ఇట్ ఈస్ అవర్ ప్లాట్ఫామ్, సో ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో నా వీడియోస్ చూసి షీ అప్రోచ్ మీ. మేడం క్లాసెస్కి జాయిన్ అయ్యారు. షీ ఈజ్ ఇన్ హర్ ఐ థింక్ late 50s I guess. So after joining the community within 90 to 180 days, ఇంకా షీ ఈజ్ ఆన్ హర్ వే టు 180-day జర్నీ. బట్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు, కాన్ఫిడెంట్ స్పీకర్ అయ్యారు, ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు. అయితే ఎందుకు ఇంగ్లీష్ అంటే ఏం లేదు, ఇంతకాలం ఇంట్లో ఉండిపోయి ఇంటి పనులకు మాత్రమే పరిమితం అయిపోయి కుకింగ్ క్లీనింగ్ అంటే వీటిల్లో మీకు మంచి గ్రిప్ ఉంటుంది, ఎప్పుడు మనం చేస్తూ ఉంటాం. ఐఎమ్ ఆల్సో హౌస్ వైఫ్. ఈ పనులన్నీ చేసి వీటి మీద పట్టు ఉంటుంది. ఒక్కసారిగా బయట ప్రపంచంలోకి అడుగు పెట్టేటప్పటికి భయం వేస్తుంది. వాళ్ళందరూ ఏదో ఒక చిన్న కాస్త ఇంగ్లీష్ మాట్లాడినా, ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్తే ఆబ్వియస్లీ ఇంగ్లీషే అడుగుతారు. ఇవన్నీ చూసేటప్పటికి ఒక్కోసారి వాళ్ళు కూడా హౌస్ వైఫ్ అనేటప్పుడు కొంచెం తక్కువ చేసి చూస్తారు. అది ఇంగ్లీష్ లేదంటే ఇంకా తక్కువ చేసి చూస్తారు. మీ దగ్గర స్కిల్ ఉన్నా కూడా లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అన్న వాళ్ళు తీసుకోరు, హైయర్ చేసుకోరు. అందుకని మీకు టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది, లేదా ఒక ప్యాషన్, ఏదో ఒకటి చేయాలన్న కోరిక ఉంది, జస్ట్ డిజైర్ ఉంది, ఏం చేయాలో తెలియదు బట్ డిజైర్ ఉంది, ఇంగ్లీష్ నేర్చుకోండి.
మీ లైఫ్ తప్పకుండా చేంజ్ అవుతుంది. ఇంట్లో వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. మీరు మీ పిల్లలతో మాట్లాడవచ్చు. జాబ్ చేయాలి అన్నది పాయింట్ కాదు. మీరు మీ పిల్లలతో మాట్లాడడం మొదలు పెట్టచ్చు. పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవుతారు వాళ్ళ పేరెంట్స్ అండ్ దే సే దట్ మ్యామ్ like last time I went for a parent teacher meeting in front of my children. I could not speak in English with the principal or the teachers. ఇలా అక్కడ ఇన్సల్ట్ ఫేస్ చేసి చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇఫ్ యు ఆర్ అ మదర్, I personally don't want you to face this problem. As a mother, you should know everything. Language shouldn't stop you. Mothers do everything for the house, for the family. And why not English language? I am here with you. So all of you just grab your paper pen తెచ్చుకోండి. ఇవాళ నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు ఇంటి పనులన్నీ చేస్తారు. కుకింగ్ చేస్తారు, క్లీనింగ్ చేస్తారు, మాపింగ్ చేస్తారు, లాండ్రీ చేస్తారు, డిషెస్ క్లీన్ చేస్తారు, ప్రతి పని చేస్తారు. అయితే ఈ పనులు చేసేటప్పుడు మీరు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ఎలా అంటే మీకు ఇవన్నీ తెలిసిన పనులే, మీరు చేసే పనులే, ప్రతిరోజు చేసే పనులే, మీకు బాగా వచ్చేసు. అయితే ఈ పనులు చేస్తున్నప్పుడు మీరు ఇంగ్లీష్ మాట్లాడారంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ ఫన్, రైట్? దాట్ ఈజ్ వాట్ టుడే ఐ యామ్ గోయింగ్ టు ట్రైన్ యూ ఆన్. Grab your paper and pen. I am super excited. If you are also excited, type in the comment section excited. Comment section lo excited and type cheyandi. We will start our learning. Are you ready? Type ready or excited. Meeku edi anipistadi type cheyandi comment section lo. I'm going to read that. Suppose పొద్దున్న లేచారు, మీరు కుకింగ్ స్టార్ట్ చేశారు. కుకింగ్ చేసేటప్పుడు మీరు వెజిటబుల్స్ కట్ చేస్తున్నారు అనుకుందాం. వాట్ డూ యూ సే? మీరు కట్ చేసేటప్పుడు, వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు మీతో మీరు అంటే మీరు చేస్తున్న పనిని చెప్పుకోండి ఇంగ్లీష్లో. ఎలా చెప్తాం మనం? థింక్ చేయండి ఒక నిమిషం. వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను అంటే ఇట్ ఈస్ ఐ యామ్ చాపింగ్ ద వెజిటబుల్స్. ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. ఐ యామ్. చాపింగ్ అంటే కట్ చేయడం. యూ కెన్ సే కటింగ్ ఆల్సో. I am cutting the vegetables or I am chopping the vegetables. అంటే మీరు యాక్చువల్లీ సపోజ్ మీరు ఆనియన్స్ కట్ చేస్తున్నారు, ఏం చెప్పచ్చు? I am cutting the onions. I am cutting the onions అనండి, రిపీట్ చేయండి. సపోజ్ మీరు టొమాటోస్ కట్ చేస్తున్నారు, I am cutting tomatoes. లేదా మీరు పొటాటోస్ కట్ చేస్తున్నారు, I am chopping potatoes. What else? థింక్ చేయండి. Let's say you're cutting brinjal. What do you say? ఏం చెప్తారు? బ్రింజల్ కట్ చేస్తున్నారు. What do you say? Yes, that's right. మిర్చి కట్ చేస్తున్నారు, ఏం చెప్పచ్చు? I am chopping మిర్చి or green chili. ఇలా ఇది ఒక్క కాంటెక్స్లో మాత్రమే కాకుండా మీరు ఆ రకమైన పని చేస్తున్న ప్రతిసారి మీతో మీరు ఇలా మాట్లాడుకుంటూ ఉండండి. నెక్స్ట్, సపోజ్ మీరు ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నారు, సంథింగ్ లైక్ యు ఆర్ ఫ్రైయింగ్ సంథింగ్. ఏమని చెప్పచ్చు? వాట్ డూ యూ సే? మీరు చేస్తున్నారు లైక్ యు ఆర్ ఫ్రైయింగ్ ద ఆనియన్స్. వాట్ డూ యూ సే? ఐ యామ్ ఫ్రైయింగ్ ద ఆనియన్స్ ఇన్ ద ప్యాన్, రైట్? I am frying onions in the pan అని చెప్పచ్చు. లేదా మీరు పొటాటోస్ ఫ్రై చేస్తున్నారు, ఏం చెప్పచ్చు? ప్లీజ్ ట్రై, టేక్ యువర్ టైం. కావాలంటే వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. వాట్ ఈస్ ద ఆన్సర్? Yes, that's right, you're getting it. I am frying the potatoes. Let's say you're frying like lady's finger. What do you say? You're getting it. You're close. Exactly, that's right. I am frying lady's finger. ఇలా ఫ్రైయింగ్ చేస్తున్నప్పుడు ఈ సెంటెన్స్ని మీరు చెప్పుకోవచ్చు. రాసుకోండి, జస్ట్ టేక్ సమ్ నోట్స్. గుర్తు లేకపోతే మీకు ఎలా ఆ టైంకి ఒకవేళ చిన్న తప్పులు వచ్చినా అక్కడ ఆగిపోకండి, వరి అవ్వకండి, ఎంజాయ్ చేయండి. When you are performing that activity, please enjoy. Hey, now I'm making potato curry. Let me just chop onions. I'm chopping the onions now, and then now I'm frying the onions. ఇట్లా మీరు చెప్పుకోవచ్చు. మనం వంట చేసేటప్పుడు సాల్ట్, స్పైసెస్ ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటాము. ఏమని చెప్పాలి దీనికి ఇంగ్లీష్లో?
థింక్ చేయండి. వాట్స్ యువర్ ఆన్సర్? యూ కెన్ ఈవెన్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. మీరు గెస్ చేసింది కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. వెల్, ద ఆన్సర్ ఈస్ ఐ యామ్ యాడింగ్ సాల్ట్ అండ్ స్పైసెస్. ఐ యామ్. రిపీట్ చేయండి. రిపీట్. నాకు తెలుసు అని ఆగిపోకండి. అంటే మైండ్కి తెలుసు కానీ మౌత్కి ప్రాక్టీస్ లేదు. నాకు అన్నీ వచ్చు, నాకు మాట్లాడడం రాదు అని కొంతమంది అంటారు. ఎందుకు రాదంటే అన్నీ తెలుసు, యు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మైండ్, బట్ ఇంప్లిమెంటేషన్ లేదు. అందుకోసమే నోటితో చెప్పాలి. ఐ యామ్ యాడింగ్ సాల్ట్ అండ్ స్పైసెస్. ఒక్కొక్కటి మీరు వేసేటప్పుడు ఐమ్ యాడింగ్ చిల్లీ పౌడర్, ఐమ్ యాడింగ్ కొరియాండర్ పౌడర్, ఓకే, ఐమ్ యాడింగ్ లైక్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్. ఇలా మీరు యాడ్ చేసేటప్పుడు యాడింగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సపోజ్ మీరు కర్రీ చేస్తున్నారు లేదా సూప్ చేస్తున్నారు, దాన్ని కలుపుతాం మనం, లేదా టీ చేసేటప్పుడు ఏమనాలి కలపడాన్ని? వాట్ డూ యూ సే? గెస్ ఇట్ and send your answer in the chat box. Well, the answer is I am stirring the soup. I am stirring the soup. లేదా I am stirring the coffee or tea. ఏదైతే మీరు చేస్తున్నారో దాని గురించి చెప్పండి. I am stirring the curry. I am stirring the curry. ఇట్లా మీరు చేసేటప్పుడు చెప్పచ్చు. నా వాటర్ మనం రైస్ వండేటప్పుడు కానీ నార్మల్గా వాటర్ బాయిల్ చేసినప్పుడు ఏమని చెప్పచ్చు? వాటర్ బాయిల్ అవుతుంది అన్న కాంటెక్స్కి ఏమని ఇంగ్లీష్లో చెప్పచ్చు. ఇక్కడ నేను మీకు ట్రాన్స్లేషన్స్ నేర్పించట్లేదండి, ఇది కాదు నా ఎజెండా. ఇక్కడ మీరు ఆ పని చేసేటప్పుడు మీతో మీరు ఎలా మాట్లాడుకోవాలి, ప్రతి పని అంటే మనం చేసే పనులే, మనకు తెలిసిన పనులే, వాటిని మనం ఇంగ్లీష్లో ఇప్పుడు లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే ఏదో గ్రామర్ నేర్చుకోవడం, బట్టి కొట్టడం, వాటిని అప్లై చేయడం కాదండి. ఇలా మనకి స్కూల్స్లో నేర్పించారు, దానివల్ల మనకి ఎప్పుడూ ఏమీ రాలేదు. ఓకే, మనం స్కూల్స్లో నేర్చుకున్న మెథడాలజీలో ఒక్కొక్క రకంగా బోరింగ్ అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది. కానీ లాంగ్వేజ్ అనేది ఏంటంటే సబ్జెక్ట్స్కి తప్పదు, కానీ లాంగ్వేజ్కి ఏంటంటే మాట్లాడడం ద్వారా రావాలి. ఇట్స్ లైక్ వాట్ వీ కాల్ ఓకల్ లాంగ్వేజ్, వాడుక భాష అంటాం కదా, మాట్లాడాలి. మాట్లాడడం కోసం మీరు న్యాచురల్గా మీరు మీ డే టు డే లైఫ్లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అని నేను నేర్పిస్తున్నాను. సో ప్లీజ్ డూ ఇట్ దిస్ వే. నౌ వాటర్ బాయిల్ అవుతుంది అనడానికి మనం ఏం చెప్పొచ్చు అంటే ద వాటర్ ఈజ్ బాయిలింగ్. ద వాటర్ ఈజ్ బాయిలింగ్. నెక్స్ట్ ఈజ్ ఓకే, ఇప్పుడు కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది లేదా రైస్ కుక్ అయిపోయింది, ఇలా మనం చెప్పడానికి ఎలా ఇంగ్లీష్లో ఏమనొచ్చు? మనం చెక్ చేస్తాం కదా, రైస్ కొంచెం తీసుకొని లైక్ ఒక మెతుకు టచ్ చేసి మనం చూస్తాం. అట్లాగే కర్రీ రెడీ అయిందా లేదా అని మనకి తెలుస్తుంది చూస్తే లేదా టేస్ట్ చేస్తే, ఆల్ దీస్ థింగ్స్. ఇలా మనం ఇట్ ఈస్ రెడీ అంటాం. అలా కర్రీ రెడీ అయిపోయింది లేదా కుక్ అయిపోయింది, రైస్ కుక్ అయిపోయింది, ఇలా మనం చెప్పాలంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అని చెప్పాలంటే ఏమని చెప్పచ్చు? ఇట్స్ రెడీ అంటే కర్రీ ఈజ్ రెడీ అనొచ్చు. ఓకే, అట్లాగే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందంటే ఏమనాలి? ఆల్రెడీ లైక్ ఐ గేవ్ ద ఎంటైర్ ఆన్సర్. వి సే ద రైస్ ఈజ్ ఆల్మోస్ట్ కుక్డ్. రిపీట్ ఆఫ్టర్ మీ. ద రైస్ ఈజ్ ఆల్మోస్ట్ కుక్డ్. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిందంటే ఏం చెప్పచ్చు? ద కర్రీ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. ద కర్రీ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. ఓకే, ఇలా మనం చెక్ చేసి రెడీ అయిపోయింది అని చెప్తాం కదా, ఆల్మోస్ట్ రెడీ అంటాం కదా, అంటే రెడీ అవ్వడానికి జస్ట్ కాసేపటి ముందు మనం ఆల్మోస్ట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ, ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ అని చెప్పచ్చు. నా ఫుడ్ అంతా రెడీ అయిపోయింది, మనకి స్మెల్ తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చెప్పచ్చు? ఆ స్మెల్ చాలా బాగుంది అంటాం. ఏమనొచ్చు దానికి ఇంగ్లీష్లో? లైక్ హౌ డు యూ సే దాట్? వాట్స్ యువర్ గెస్? Here you go. The answer is the food smells delicious. Repeat cheyandi. The food smells delicious. The food smells delicious. లేదా కర్రీ చాలా మంచి స్మెల్ వస్తుంది అనడానికి ఏమనొచ్చు? సేమ్, ట్రై ఇట్. Yes, you're getting it. The curry smells delicious. The curry smells
delicious. I hope you got it. That's a biryani. Biryani చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది అనడానికి ఏమనొచ్చు. Biryani smells delicious. You got that. Alright, we're done. ఎలా అనిపించింది మీకు ఈ యాక్టివిటీ? మాట్లాడారా ఇంగ్లీష్లో? వాట్ థింగ్స్ యూ లెర్న్ న్యూలీ? మీరు ఏమేమి కొత్తగా నేర్చుకున్నారు ఈ వీడియో నుంచి? మీకు ఈ వీడియో నచ్చిందా లేదా నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే ఇంకా నేను ఇప్పుడు కుకింగ్ పార్ట్ మాత్రమే చెప్పాను, ఆ తర్వాత క్లీనింగ్ పార్ట్ మీద వీడియో చేయాలనుకుంటున్నాను, అట్లాగే లాండ్రీ పార్ట్ మీద వీడియో చేయాలనుకుంటున్నాను, మేబీ మాపింగ్, ఇట్లా ప్రతి దాని గురించి చిన్న చిన్న వీడియోస్ నేను చేయాలనుకుంటున్నాను. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, మీకు నచ్చిందా లేదా, మీకు హెల్ప్ అవుతుందో లేదో నాకు తెలియజేయండి కమెంట్ సెక్షన్లో. My goal here is to make you speak in English, and it is my dream to make your dreams come true. Okay, please enjoy your life while also making your family members happy. The utmost priority you also need to give it to yourself. Family is important, I totally agree with that. You need to have that self care. ఏమవుతుందంటే బిజీ లైఫ్లో మనం మన గురించి పట్టించుకోము. వాట్ విమెన్ డూ ఇస్ దే ఓన్లీ కేర్ ఫర్ ఫ్యామిలీ, దే రన్ ఆఫ్టర్ ద ఫ్యామిలీ మెంబర్స్, బట్ దే కేర్ లెస్ అబౌట్ దెమ్సెల్స్. దే సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. మీరు మీరు ఒక మేల్ మెంబర్ వాచ్ చేస్తున్నట్లయితే, ఆర్ యు ఆర్ స్టిల్ యంగ్, యు ఆర్ నాట్ మ్యారీడ్, బట్ యు నో సమ్మన్ ఇన్ యువర్ ఫ్యామిలీ హూ ఇస్ అ హౌస్ వైఫ్, అండ్ వాళ్ళకి డ్రీమ్స్ ఉన్నాయని మీకు తెలుసు, వాళ్ళకి నేర్చుకోవాలని ఉంది ఇంగ్లీష్ మాట్లాడడం కానీ, అలా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళకి వీడియో షేర్ చేయండి. మై గోల్ హియర్ ఈస్ ఇట్స్ జస్ట్ 1 lakh people I want to reach, and I want to make everybody confident in speaking. That's my dream. And are you with me on this dream? Type WU in the chat box if you are with me. And thank you so much for listening to the entire video, for listening to me from the beginning till the end. You have been such a patient listener. Bye everyone. I'll see you in the next video.